వీళ్ళ భారతీయ జనతా పార్టీనే కాస్త బండి జనతా పార్టీగా మార్చింది ఇవాళ. వాస్తవంగా ఆయనకు ఏ రోజు కూడా చట్టం మీద గౌరవం లేదు. ఇలా బండి సంజయ్ ఏటు అవుతాడు ఇవాళ. ఆయన కూడా నిరాశుడు ఇలా ఏటు. వాళ్ళ జీవితాన్ని మొత్తం ఒడిమి చేశారు వీళ్ళందరూ సోషల్ మీడియా. ఇవాళ పరిగెడుతున్న కేసును కూర్చునే పెడతారు. సిట్ అనేది కూర్చోమన్నట్టు. ఆ నిజంగా కేంద్ర ఉప సహాయ మంత్రి ఆ పదవి ఇచ్చిన అడగాలి. పోక్సో కేసులో వాస్తవంగా ఏంటంటే ఏ పేర్లు కూడా డిస్క్లోజ్ చేయరు, అడ్రస్ కూడా డిస్క్లోజ్ చేయరాదు, సెల్ నెంబర్ డిస్క్లోజ్ చేయరాదు వాస్తవంగా. కాబట్టి బహిర్గతం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పోక్సో కేసు యాక్టివేట్ అవుతుంది. ఇలా అబ్బాయి పొరపాటు కాదు, మొత్తం తప్పంతా ఈయనదే. కొడుకు తప్పు చేస్తే శబాస్త్రం పెట్ట అంటున్నాడు ఇక్కడ. బండి జనతా పార్టీను తెలంగాణ కాంగ్రెస్ ములాఖాత్. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటేనేమో ఆయన డబ్బులకు అమ్ముడుగానే కాబట్టి వాళ్ళు చూపెట్టరు ఇట్లా. ఇగో చట్టాలు ఎత్తున్నాయంటే కామన్ మ్యాన్కు వ్యతిరేకంగా ఉన్నాయి, సెలబ్రిటీలకు చుట్టాలు లెక్క పనిచేస్తాయి. బండి సంజయ్ కొడుకు ఇష్యూ అనేది ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నది. ఇప్పటివరకు ఆయన అరెస్ట్ కాలేదు, ఆయన బెయిల్ కోసం కోర్టుకు కూడా పోయిండు. అయినా కూడా అసలు ఆయన అడ్రస్ ఎక్కడ ఉన్నదో తెలియదు, ఆ కథ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒక పోక్సో కేసులో పాటించాల్సిన మినిమం నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ కేసును చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు, కేసును తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అదే కరీంనగర్కు చెందినటువంటి అడ్వకేట్, అట్లాగే బీజేపీలో చాలా కాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి, అంతేకాదు బండి సంజయ్తో చాలా కాలం పాటు కలిసి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి బేతి మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. ఒక అడ్వకేట్ కూడా ఆయన. సో లీగల్ పాయింట్స్ కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయో అడుగుదాం. అన్న చెప్పండి, ఈ కేసును ఎట్లా చూడాలి? ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో లేదా? వాస్తవంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కాబట్టి ఈ ఇష్యూ కామన్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిసెంబర్ 0 నుంచి స్టార్ట్ అయిందట. ఇది అప్పటి నుంచి స్టార్ట్ అయిన కేసు రాను ఇప్పుడుకి వచ్చింది 8th మొన్న మేకు వచ్చింది. అది 8th మేకు కూడా రావడం కారణం ఏంటంటే ఆ రోజు కూడా ఎఫ్ఐఆర్ కాకపోతుండేనవచ్చు. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమాలకు ఒక అఫీషియల్ ప్రోగ్రాం రావడం, దాని తర్వాత పార్టీకి సంబంధించిన బహిరంగ సభ ఏదో నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ సభకు బిఫోర్ మేము మోడీ గారి దగ్గరికి కలుస్తాం, ఈ ఇష్యూని చెప్పుకుంటాం, లేక అపాయింట్మెంట్ దొరకకుంటే మేము మేము ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పేసి ఏదో చెప్పడం జరిగిందట. అంటే ఇక పోలీస్ వాళ్ళకు, పేట బషీర్ పోలీస్ వాళ్ళకు, మీరు ఇట్లా ఎఫ్ఐఆర్ చేయకుంటే మేము చివరి ప్రయత్నం అని చెప్పేసి చెప్పడం జరిగిందట. ఈ ప్రయత్నం జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ ఏమైందంటే ఇది ఎట్లాగ వినట్లే అని చెప్పేసి లోకల్ కన్వర్ టౌన్లో ఒక 2 టౌన్లో ఒక తప్పుడు ఒక ఎఫ్ఐఆర్, అంటే ఒక మైనర్ అమ్మాయి మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మైనర్ అమ్మాయి పెడితేనే కేసు కావాలి. అక్కడ మైనర్ అమ్మాయి మీద ఏదో ఆడిట్రాప్ అని చెప్పేసి ఒక తప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఇట్లా పోలీసులు కూడా ఎట్లా చేసుకుంటారు? మైనర్ మీద కేసు పెట్టినప్పుడు పోలీసులు అసలు అక్కడనే వెరిఫై చేసుకొని పెట్టాలి కదా, అట్లా చేసుకో. ఇక్కడ వెరిఫై ఎక్కడండి? అబ్బాయి కూడా పోలీసులు కోలే అని చెప్పేసి అంటున్నారు. ఎవరితో దరఖాస్తు పంపించారట. అక్కడ నిమిషాల మీద అయిపోయింది, నిమిషాల మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది, నిమిషాల ఎఫ్ఐఆర్ బయటకు వచ్చేసింది. నిమిషాల మీద ఎఫ్ఐఆర్ బయటకు రాగానే వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేసేసారు, పేర్లు మొత్తం మెన్షన్ చేశారు. అట్లా అమ్మాయి తల్లి చేరాదు, అస్సలుకే చేరాదు. పోక్సో కేసులో వాస్తవంగా ఏంటంటే ఏ పేర్లు కూడా డిస్క్లోజ్ చేయరు, అడ్రస్ కూడా డిస్క్లోజ్ చేయరాదు, సెల్ నెంబర్ డిస్క్లోజ్ చేయరాదు. వాస్తవంగా అది ఒక సీక్రెట్ మెయింటైన్ చేయాలి. పోక్సో కేసు చట్టం ఒక నిబంధనలు అవి. అట్లాంటి నిబంధనలు తొక్కి ఇవాళ ఆయన ఒక టీం ఏదైతే ఉందో, బండి సంజయ్ టీం ఏదైతే ఉందో, అంటే ఆయన ఆదేశాల మేరకు ఆయన పాపం ఆ పిల్లలు తప్పు కాదు, ఇది పెట్టకుంటే మళ్ళీ ఇబ్బంది పెడతాడు కదా. ఆయన మొత్తం సోషల్ మీడియాతోని ఇవాళ కుటుంబ సభ్యులు మొత్తం టోటల్గా పాప పిల్లలతో పెట్టించారు. అంటే ఎఫ్ఐఆర్ కాదు, అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో అన్ని ఇప్పుడు వస్తున్నాయి. ఆ రోజు రాలేదు. ఇప్పుడు ఏమైంది, అమ్మాయి ఫోటో కూడా ఆమె ఏదో తినిపించేది ఏదో వీడియో కూడా ఏదో పెడతా ఉన్నారు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇలా వాస్తవంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ పార్లమెంట్లో 2019లో ఇవాళ లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినాం. 2024లో ఇవాళ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాం. 2 ప్రమాణ స్వీకారాల భారత రాజ్యాంగానికి కట్టుబడి ఇవాళ నేను ఉంటా అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇవాళ భారత రాజ్యాంగంలోని అంతర్భాగమే చట్టాలు. ఇవాళ అవునా కదా, ఆ రాజ్యాంగం అంతర్భాగం చట్టాలు. మరి ఈ చట్టాల మీద గౌరవం ఉంటే, మరి చట్టాలను గౌరవించిన నువ్వు వ్యక్తి, ఒక కేంద్ర పదవిలో ఉన్నావు నువ్వు, అట్లాంటి వ్యక్తివి నువ్వు ఇవాళ ఒక మైనర్ అమ్మాయికి సంబంధించిన ఒక విషయాలను ఏవైతే బహిర్గతం చేయడం ఇవాళ నీకు సిగ్గు చేయడం చెప్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఇవాళ ఇవన్నీ బయట కారణం ఆయన ఆదేశాల మేరకే, ఆయన కన్నుసంలో పనిచేసే వ్యక్తులు ఇవన్నీ బయట, అంటే ఈయన లీక్ ఇస్తూ ఉంటాడు. ఈయన లీక్ ఇస్తూ ఉంటే ఒక టీం ఉంటుంది, ఇవన్నీ బయటకు వస్తాను. అంటే నేను ఏమంటా అంటే ఇవాళ ఆయన వాస్తవంగా మాట్లాడు చట్టం మీద గౌరవం ఉంది, నాకు రాజ్యాంగం మీద గౌరవం ఉందని మాట్లాడింది. వాస్తవంగా ఆయనకు ఏ రోజు కూడా చట్టం మీద గౌరవం లేదు. ఇవాళ చట్టం మీద గౌరవం వస్తే ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్లో
ఇది మన చిత్రగుప్త ఛానల్ గిరీష్ గారి మీద ఘోరంగా దాడి చేశారు కదా. ఛానళ్ళు ఆఫీస్ మీద దాడి చేశారు. ఇంటికి పోయి చిన్న పిల్లల ముందట, భార్య ముందట, తల్లిల ముందట దాడి చేస్తుంటే ఎవరికి ఎంత బాధ అనిపిస్తుంది. అంటే నీకు చట్టం మీద గౌరవం ఉంటే నువ్వు దాడి చేపిస్తావు. ఇవాళ అదేవిధంగా మొన్న కన్వాల్లో కూడా కట్టలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మొత్తం విత్తడిగా ఇల్లు మన క్యాంపు కార్యాలయం అంటే ప్రజాధనంతో కట్టిన కార్యాలయం. ఆడు ఏ పడు నుంచి ఎమ్మెల్యే గెలిచినా గదే క్యాంపు కార్యాలయం. అట్లాంటి క్యాంపు కార్యాలయం ధ్వంసం చేశారు, కారును ధ్వంసం చేశారు. నేను ఏమంటే మీకు వ్యక్తిగత విదేశం ఉంటే వ్యక్తులు కొట్టుకోరు. కౌశిక్ రెడ్డి గారు మీరిద్దరు దోస్తులే కదా, ఏదో గ్రౌండ్ చూసుకోరి, నీ అంచాలు అలసలు తీసుకొచ్చుకోరి, మంచి కొట్లాడుకోరు, నాకేం సంబంధం. కానీ ఎందుకు ప్రాపర్టీ క్యాంపుకి వెళ్ళిన ప్రాపర్టీ ఎందుకు దోషం చేశారు? అది ప్రజల డబ్బు, అది మరి ప్రజల డబ్బు కాబట్టి ఆయన అన్నించాలు రికవర్ చేయాలి. ఇవాళ నీ మనసు చేసిన కాబట్టి నువ్వు చెప్తే చేశారు కాబట్టి ఇవాళ వాళ్ళ పాపం వాళ్ళ కేసులు ఇరుక్కున్నారు అనవసరంగా, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తాను ఇవాళ. ఆ కేసులో ఇరుక్కున్నారు కానీ పోక్సో అనేది ఇంకా చాలా తీవ్రమైన కేసు. ఎగ్జాక్ట్లీ. ఇందులో ఈ బాధితురాలు వివరాలు, ఫోటోలు, వీడియోలు అన్ని బయట పెడుతున్నారు. అదే చెప్తున్నా, వాళ్ళ మీద ఏం కేసులు? నేను అదే అంటున్నాను. నేను వాస్తవం ఏంటంటే ఇవాళ పోక్సో కేసు సంబంధించిన ఏదైతే ఉందో ఇవాళ ఏది కూడా బహిర్గతం చేద్దాం చట్టంలో చెప్తా ఉంది. ఇవాళ అన్ని బహిర్గతం చేసింది కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కన్సల్లో జరిగింది. కాబట్టి బహిర్గతం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళందరి మీద కూడా పోక్సో కేసు యాక్టివేట్ అవుతుంది. ఆ లిస్టు తీసి ఎంతమంది అయితే ఈ వీడియోలు అంటే ఫేస్బుక్, ఎక్స్ వేదిక, లేకపోతే ఇన్స్టాగ్రామ్, ఏదైతే వాట్సాప్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంతమంది అయితే పెట్టారో అందరినీ స్క్రీన్ షాట్ తీసి లేకపోతే ఇవన్నీ కూడా డాటా సేకరించి ఒక సీడీ వేసి లేకపోతే హైకోర్టులో కేసు వేసి పోలీసులు పట్టించుకుంటే వీళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది వాస్తవంగా. కానీ ఆ ప్రయత్నం అమ్మాయి కానీ అమ్మాయి తల్లి చేయాలి. ఎందుకంటే వాళ్ళే లోకస్టాండి వాళ్ళకే ఉంటుంది కాబట్టి, మనకు ఉంటుంది థర్డ్ పర్సన్కి ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ఇబ్బంది ఉంటుంది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ పని చేయాలని కోరుతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం రొడిమి చేశారు వీళ్ళందరూ కలిసి సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే ఆమె ముఖం చూపెట్టడము, వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయడము, మొత్తం ఆ పేర్లు ఎందుకు కూడా చేసి నాకు అర్థం కాదు. పేర్లు వాళ్ళ అడ్రస్లు చెప్పడము, వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళకి మొత్తం రొడిమి చేశారు వీళ్ళు, వీళ్ళ బండి సంజయ్ అండ్ టీం. అందుకని నేను ఏమంటే అందుకే ఈ విషయంలో బండి భగీరథ ఒక మొదటి ముద్ద అయితే ఇవాళ ఈయన ప్రోత్సహించండి కాబట్టి, కొడుకు కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, కొడుకు తప్పియాలని చెప్పేసి ఎన్కేసుకొస్తున్నారు కాబట్టి, గతంలో వాళ్ళని బంజారా హిల్స్ పిలిపించుకొని బెదిరించారు కాబట్టి ఇలా బండి సంజయ్ A2 అవుతాడు. ఇవాళ ఆయన కూడా నిరాశుడే ఇలా A2. ఈ బండి సంజయ్ కూడా A2 కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్ కేసులో A2 అవుతాడు. వాస్తవంగా పోలీసులు నిక్కచ్చిగా వివరిస్తే నిక్కచ్చిగా ఇన్వెస్టిగేషన్స్ అవుతాయి, ఆయన A2 అవుతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా చెప్తున్నారు కదా, సిట్ ఏర్పాటు చేశారు కదా, సిట్కు రాజకీయ యొక్క ప్రలోభాలకు గురి అయ్యద్దు, సిట్ ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేయమని చెప్పండి, ఇది పక్క A2 అవుతాడు. నేను అనుకుంటలేను, అనుకోవాలని చెప్తున్నా. నేను రాజకీయ ఒత్తిడి ఉండద్దని చెప్తున్నా. సిట్ ఏర్పడేసాక ఒత్తిడి అవుతలేదు. రాజకీయ ఒత్తిడి లేకుంటే ఒక పోక్సో కేసులో నేరుగా విచారణ జరగాల్సింది పోయి, నేరుగా విచారణ చేయాల్సింది పోయి ఒక సిట్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవంగా అవసరం లేదండి, అసలు సిట్టే అవసరం లేదు. ఇవాళ పరిగెడుతున్న కేసును కూర్చొని పెడతారు, సిట్ అనేది కూర్చోమన్నట్టు. ఆ కేసు పరిగెడుతుంది. ఇవాళ ఆ పరిగెత్తే కేసును ఇవాళ కూర్చొని పెట్టేదానికి సిట్ ఏర్పడేసాను అంటున్నా. సిట్ అవసరం లేదు, నిజంగానే సిట్ ఏర్పడేసావు. ఆ సిట్ మీద కూడా నీ రాజకీయ ఒత్తిడి ఉందంటే అంటున్నాను నేను. పోలీసుల మీద ఉంటుందని చెప్పి సిట్ ఏర్పడేసావు, దాని కూడా రాజకీయ ఒత్తిడి ఉండద్దని చెప్తున్నాను నేను. కానీ ఉంటుంది ఎట్లా, ఎందుకంటే ఇవాళ కేసును నీరుగార్చడానికి హైకోర్టు రిలీఫ్ ఇచ్చేదాకానే ఇవన్నీ తతంగం. హైకోర్టు రిలీఫ్ ఇచ్చేది అనుకో కదా, ఇవన్నీ పనిచేయగా వాళ్ళ స్టే ఆల్ అదర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అని కోర్టు ఆర్డర్ ఇచ్చేది అనుకో కదా, ఇంకెక్కడదండి ఇక ఎక్కడ ఇక అబ్బాయి కథ ఫ్రీగా తిరుగుతాడు. ఇక మరి పోక్సో కేసు ఆ తీవ్రత, దానికి ప్రత్యేక చట్టం ఎందుకు అట్లాంటప్పుడు? ఇగో చట్టాలు ఎట్లున్నాయంటే కామన్ మ్యాన్కు ఒక వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక ఈ చట్టాలన్నీ ఏంటంటే వీళ్ళందరికీ సెలబ్రిటీలకు చుట్టాలు లెక్క పనిచేస్తాయి. అందుకే ఈ చట్టాలన్నీ కూడా సెలబ్రిటీలకు ఎగ్జాక్ట్లీ యాజ్ అడ్వకేట్ చెప్తాను. ఎందుకంటే మీరు గమనించండి, ఈ పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ అయింది. నువ్వు ఎఫ్ఐఆర్ అయినాక మెషిన్ ముందర ప్రొడ్యూస్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, అబ్బాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి, చేసి మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఎందుకు వీళ్ళు వేరిచ్చారు కాబట్టి. నువ్వు ఆ పని చేయలే కదా, 4 రోజులు అవుతుంది. 4 రోజులు అబ్బాయిని అరెస్ట్ చేస్తలేవు, 4 రోజులు మెషిన్ ముందు రికార్డ్ చేస్తలేవు కాబట్టి అందుకే ఉంటున్నావు. ఇవాళ పోక్సో కేసు ఏదైతే ఉందో ఈ కేసులో 100% సెలబ్రిటీకి అనుకూలంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నది. ఇవాళ కామన్ మ్యాన్కి ఈ విధంగా 4 రోజులు టైం ఇస్తారండి కామన్ మ్యాన్కు? ఆయన నేనేం తప్పు చేయలేదని చెప్పి ఒక బహిరంగ వేదిక మీద తప్పు చేసినామా చేయలే అనేది నువ్వుగా తప్పేసి, నీ ఆరోపణలు నీ మీద రాలేదు. ఆరోపణలు నీ మీద నువ్వు తప్పిలేవచ్చు. ఆరోపణ వచ్చి నీ కొడుకు మీద, నీ కొడుకు ఆరోపిస్తే నువ్వు తప్పేయాలని చెప్పి చెప్పడం సిగ్గుచేటు. ఎందుకంటే ఇప్పుడు పోక్సో కేసు నువ్వు చేసిన పోక్సో కేసు నువ్వు చేసిన అనలే కదా, ఇక్కడ నీ కొడుకు చేసిన అని చెప్తున్నారు. నేను తప్పేయాలని, నేను కొడుకు తప్పేయాలని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు నువ్వు కొడుకు తప్పేయాలని కూడా తప్పే. ఎందుకంటే నీ కొడుకు తప్పు చేసిన చెప్పేయాలని ఎవరు చెప్పాలి? న్యాయస్థానం చెప్పాలి,
కోర్టు విచారణ జరిగినాక నిజంగా నీ కొడుకు మరి సాక్ష్యాలను బట్టి కోర్టు తీర్పిస్తుంది. ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఇక కొడుకు ఎన్నికేసుకొస్తాడు. ఇవాళ కొడుకు ఎన్నికేసి రావడంతో వాళ్ళు ఈ పరిస్థితి దాపరించింది. ఇవాళ గతంలో మైదాటి కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే కొడుకుని సక్రమ మార్కులు మెచ్చుకుంటే వీళ్ళు ఈ పరిస్థితి ఉండకపోతుండే. అప్పటి వరకు ఆడింది ఆట పాడిందే పాట విచ్చలవిడి అంటే లగ్జరీ లైఫ్కి అలవాటు చేసిన కొడుకును. లగ్జరీ లైఫ్ అలవాటు చేసినాక ఆయన తప్పిదాల మీద తప్పేలు చేసుకుంటా పోతా ఉండే అబ్బాయి. ఇలా అబ్బాయి పొరపాటు కాదు, మొత్తం తప్పంతా ఈయనదే. ఈయనే ప్రధాన ముద్దే అసలు. ఒక నిమిషం, కరీంనగర్లో బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగే వరకు కూడా మీరు పక్కనే ఉండి చూసిరు. సో ఆయన బిహేవియర్ కానీ వాళ్ళ కొడుకుల బిహేవియర్ కానీ ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఇప్పుడు చిన్నప్పుడు ఒక రకం ఉంటారండి. అబ్బాయి చెడిపోవడానికి ఏమిందంటే ఆ పెరుగుతున్న వాతావరణంలో మనకు వసతులు అనేది ఏర్పాటు చేసినాక అబ్బాయి ఇప్పుడు 2019 ఎంపీ కాకముందు నువ్వు ఉన్న పరిస్థితి ఏదైతుందో 2019 ఎంపీ అయినాక నువ్వు మార్చుకున్నావు, నీ సిస్టమ్ నువ్వు మార్చుకున్నావు. నీకు ఇప్పుడు నువ్వు అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినావు ఇవాళ, అవునా కదా? ఒకప్పుడు 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయాక నేను పుస్తకాలతో అమ్మినో తాకడ పెట్టుకొని చెప్పడం జరిగింది. అనధికంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినావు. ఆ డబ్బుతో ఇవాళ కార్యకర్తల కష్టం, ఇవాళ కార్యకర్తల రక్తంతో ఇవాళ నిన్ను గెలిపించారు. ఇవాళ కార్యకర్తల సమయాన్ని మొత్తం సంవత్సరం వాళ్ళ జీవితం అంటే సంవత్సరాలు ఇవాళ నీకు ఇంట్లో పేరెంట్స్ పట్టించుకోకుండా ఎవరిని పట్టించుకొని తిరిగి వాళ్ళు నీకోసం పనిచేశారు. ఇవాళ అట్లా పనిచేస్తే ఇవాళ నువ్వు ఎదిగినాక కార్యకర్తలు అట్లే ఉన్నారు. ఇవాళ నీ కుటుంబం మాత్రం జల్సాలకు అలవాటు పడ్డది. ఇవాళ నీ కుటుంబం జల్సా అలవాటు పడుతుంది. ఇప్పుడు కేసు అయింది ఇవాళ. అంటే ఇవాళ కార్యకర్తల కష్టం అంతా నీ కుటుంబం ఏది లగ్జరీ లైఫ్ అలవాటు పనిచాక ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నేను కార్యకర్తను ఏబీపీ కార్యకర్త అంటున్నావు. నువ్వు ఆర్ఎస్ కార్యకర్త ఏబీపీ కార్యకర్త కావచ్చు, కానీ కొడుకు అది కదా. ఇక్కడ నీ కొడుకు ఆర్ఎస్ కార్యకర్త ఏబీ కార్యకర్త కాదు కదా. ఇక్కడ పని చేసిండు, ఇలా పని చేయలే కదా. ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటంటే జై శ్రీరామ్ అని, భారత్ మాతాకి జై అని చెప్పి ఈ అంశానికి జోడించి మాట్లాడారు. అసలు దానికి ఏమైనా సంబంధం ఉందా? నిజంగా చెప్తున్నా, నిజంగా కేంద్ర వ్యవసాయ మంత్రి ఆ పదవి ఇచ్చిన అడగాలి అర్థంగా. అది ఏమైనా అవగాహన ఉందా? పోస్టు కేసు జరిగిందిరా బాబు అంటే ఇక్కడ జై శ్రీరామ్ భారత మాతకి జై అంటాడు. అంటే జై శ్రీరామ్ భారత మాతకి జై అనే వర్డ్ ఎక్కడ మాట్లాడాలి? నీ కేసుకు దానికి సంబంధం, ఈ స్లోగన్లకు నీ పోస్టు కేసుకి ఏం సంబంధము? అరే అంటే ఇవాళ ఏంటంటే యువతను తప్పుదారి పెట్టడానికి, కానీ యువత తప్పుదారి పెట్టడానికి లేదు. ఇప్పుడు చాలా ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఈయన ఒక చెడు గుణాలు ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఏంటంటే ఆయన ఎక్స్పోజింగ్ కోసానికి, ఆయన సెల్ఫ్ ఇమేజ్ కోసానికి పాలిటిక్స్ చేస్తారండి. ఇవాళ భారతీయ జనతా పార్టీనే కాస్త బండి జనతా పార్టీగా మార్చింది. ఇవాళ తెలంగాణ నడుస్తుంది భారతీయ జనతా పార్టీ కాదు, బండి జనతా పార్టీ నడుతున్నది. బండి జనతా ఎగ్జాక్ట్లీ బండి జనతా పార్టీ సిస్టంలో పనిచేస్తూ ఉన్నారు ఇవాళ. వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ సిస్టంలో పనిచేస్తలేరు ఇవాళ. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉన్నది ఇవాళ. ఇంత పెద్ద ఇష్యూ జరిగితే వాస్తవంగా నైతిక బాధ్యత వహించి రాజాం వేయాలి, చేస్తలేడు. కేంద్ర పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఎటుపోతుంది సిస్టమ్, ఎటుపోతుంది ఇవాళ. కూర్చోబెట్టుకున్నారు ఇట్లాంటి వ్యక్తిని. ఎట్లా పక్కన ఒక ఆరోపణ వచ్చే వ్యక్తిని ఆరోపణ ఏదో తప్పు ఒప్పో కొద్ది రోజులు సైలెంట్ ఉంటే అయిపోతాయి కదా. వాస్తవం కొడుకుని తీసుకుపోయి నువ్వే ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళు కొడుకే తప్పిలా నువ్వేం కేసు కడుతున్నావు అంటే కేసుకు మూలకారకు నువ్వే ఇక్కడ ప్రధాన ముద్ద అవుతున్నావు ఇక్కడ. అందుకే నేను ఏమంటా అంటే ఇవాళ లగ్జరీ లైఫ్ చెయ్యి కాదు. ఇవాళ చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మళ్ళీ వాడి కొడుకులంతా ఎవరు తెలుసా? వాళ్ళకి ఎంతమంది పిల్లలు కూడా తెలియదు. చాలామందికి ఇవాళ ఏం చేస్తారో కూడా తెలియదు. మరి నీ కొడుకు ఇట్లా ఎంత తయారైంది? మరి ఈ రాష్ట్రంలో చాలామంది నేతలు ఉన్నారు, మరి అందరి పిల్లలకి ఎట్లా తయారయ్యారా? అరే సక్రమంగా పెంచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. నువ్వు పెంచుకుంటలే ఒకటి ఆ పిల్లాడైతే తయారైండు. పిల్లాని ఒక ఏజ్ అట్లాంటిది, అట్లా వాళ్ళు అయితే ఉంటారు. కానీ నువ్వు దాన్ని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక్కసారి తప్పు చేస్తేనే వెంటనే వారించాలి. నువ్వు తప్పులు చేసుకోకపోయినా కొద్దీ ఇవాళ సిగరెటు, మందు, జల్సా కార్లు, ఇవాళ ఇవన్నీ చూస్తున్నాం. మనం వీడియోలు చూస్తాను. ఇప్పుడు అమ్మాయిలతో ఫోటోలు దిగి ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే నువ్వు ప్రోత్సహిస్తలేవు ఇవాళ. అంటే నీ కొడుకు తప్పు ఏమని చెప్పి ప్రోత్సహిస్తున్నావు. సినిమాలు చూస్తాం కదా, కొడుకు తప్పేస్తే శబాస్త్ర బేట అన్నట్టుంది. అవి అట్లా చేస్తున్నాడు. కొడుకు తప్పేస్తే శబాస్త్ర బేట అంటున్నాడు ఇక్కడ. అరే నువ్వు తప్పేసారా, నువ్వు ఇంకోసారి నాగ రావద్దా అంటే ఈ పై ఉండకపోతుండే. నీకు రూపాయి నువ్వు నాగ రాకు, నువ్వు ఇంట్లోకి రావద్దని అనాలి. నువ్వు ఆ మాట అంటలేవుగా నువ్వు ఇవాళ. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయాల్సింది పోయి పోక్సో కేసులో పాటించాల్సిన మినిమం రూల్స్ కూడా పాటించకుండా చేస్తున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ములాఖాత్ అయినాయా, బండి సంజయ్ ముఖ్యమంత్రి ములాఖాత్ అయ్యారా? ఎందుకు ఇట్లా జరుగుతుంది? కేంద్రం రాష్ట్రం ములాఖాత్ కాలేదు. బండి జనతా పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ములాఖాత్ అయింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ములాఖాత్ కాలేదు. ఎందుకంటే ఒక్కటే చేసిన తప్పుకు పార్టీకి అంటగట్టద్ది. ఇక్కడ బండి జనతా పార్టీను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే మిస్టర్ ముఖ్యమంత్రి గారు ములాఖాత్ అయ్యారు. ఈ రెండు ములాఖాతులు చేయబట్టి ఇవాళ ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ. అందుకే నేను ఏమంటా అంటే కేసు నీరుగార్చొద్దని చెప్పేసి అనుకుంటే ఇవాళ సెంట్రల్ పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. అయ్యి ఈయన యొక్క దీని ఈయనను పార్టీలకు బత్రఫ్ ఇవ్వాలి. చేస్తే ఈ కేసుకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈయన హోదా ఉన్నంతసేపు వాళ్ళు కూడా భయపడతారు. ఈ హోదా లేదనుకో ఫ్రీగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు.
అవునా కదా? అంటే ఆ హోదా అనేది ఉంటుంది దానికి చెప్పేసి అంటే మరి సెంటర్ పార్టీ ఆలోచించాలి ఈ విషయాలు కూడా. ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణ ఇవాళ నేషనల్ మీడియా చూపెడతా ఉన్నది ఇవాళ. ఇవాళ చాలా మీడియా చూపెడుతుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటేనేమో ఆయన డబ్బులకు అమ్ముడు పోయినాయి కాబట్టి వాళ్ళు చూపెట్టరు ఇట్లాకు. వాళ్ళకి కామన్ అది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇదే నడుస్తూ ఉంటుంది తతంగం. వాళ్ళకి అన్ని యాడ్స్ కావాలి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు. వీళ్ళకి ₹1,00,00,000 యాడ్స్ ఇస్తాడు ఈయన. కాబట్టి వాళ్ళు నడుస్తూ ఉంటుంది ఇవాళ. నేను ఏమంటా అంటే ఇవాళ ఇక్కడ కేసు సక్రమంగా నడవాలంటే పోలీసు ఒత్తిడి ఉంటుందంటే అన్న మంత్రిపైకి రాజా వేయాలి, అబ్బాయిని అరెస్ట్ చేయాలి. అప్పుడే ఈ కేసు ప్రశాంతంగా, లేకపోతే మాత్రం ఇది ఇట్లే కంటిన్యూషన్ అవుతుంది. సో ఇది ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్ తోటి రాజీనామా చేయించాలని చెప్పి మహేందర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లనే ఈ కేసులో బండి భగీరథ్ ఏమని అయినప్పుడు అట్లాగే బండి సంజయ్ A2 అవుతారు ఈ కేసులో అని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అట్లాగే మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ఇందులో A3గా కావాల్సి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ప్రభుత్వం ఏ స్థాయిలో దీని మీద సీరియస్గా తీసుకుంటుంది. నిజంగానే సిట్ అంటే సిట్ అయిపోయి ఉంటుందా, లేకపోతే నిజంగానే కేసును ఒక కొలికి తీసుకొస్తుందో చూద్దాం.